పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేటలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు జరగనున్న కాంగ్రెస్ జనజాతర భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారు. పార్టీ ప్రచార సభ కోసం స్థానిక పార్టీ నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భారీగా జన సమీకరణ చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. సీఎం సభ వేళ పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, ఏ సమయానికి ఈ జనజాతర సభ ప్రారంభమవుతోంది, అలాగే సభకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? సరిగ్గా కాంగ్రెస్ పార్టీ ఈ నెల 18 నుంచి ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్రంలో 14 సీట్లు గెలుపొందాలని చెప్పేసి ఇప్పటికే టార్గెట్ పెట్టుకున్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా ప్రచారాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి నిర్ణయించింది. నిన్న కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో కూడా ముఖ్యమైన నేతలంతా కూడా సమావేశం కావడం జరిగింది. శంషాబాద్ హోటల్లో కూడా దీనికి సంబంధించి వ్యూహాలు అయితే రచించడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రచారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, టార్గెట్ 14తో పాటు అదేవిధంగా నిన్న ఆయన మరో సీట్ను కూడా పెంచి దాదాపు 15 సీట్లు ఖచ్చితంగా గెలవాలి, ఇక్కడ అనుకూలమైన వాతావరణం ఉన్నట్టు కూడా కేసీ వేణుగోపాల్ చెప్పిన నేపథ్యంలో టార్గెట్ 15గా దాన్ని మార్చడం జరిగింది. మొత్తానికి సంబంధించి దీని ప్రచారాన్ని ఏ విధంగా ఉధృతం చేయాలని దానిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి కూడా నారాయణపేట సభ వేదిక కూడా ప్రచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాన్ని స్టార్ట్ చేసిన నేపథ్యంలో మొత్తం ఒక్కొక్క పార్లమెంటు వారీగా 3 సభలు ఏర్పాటు చేయాలని చూశారు. అందులో భాగంగా జనజాతర పేరుతో నిర్వహించే సభలు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు నారాయణపేటలో ఈరోజు మధ్యాహ్నం తర్వాత స్టార్ట్ కాబోతుంది కాబట్టి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహబూబ్నగర్ సంబంధించి సొంత నియోజకవర్గం కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోనే ఉంటుంది కాబట్టి మహబూబ్నగర్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు మహబూబ్నగర్ నుంచి కూడా బీజేపీ నుంచి డీకే అరుణ నిలబడడంతో గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సీట్ని కైవసం చేసుకోవాలని ఒక ఆలోచనతో కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వంశీచంద్రెడ్డి బరిలో నిలబడ్డారు కాబట్టి వంశీచంద్రెడ్డిని మొట్టమొదటి టికెట్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ సీటు పైన సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు నారాయణపేటలో సభ ఏర్పాటు చేసిన ప్రధానంగా కారణం కొడంగల్ నారాయణపేటకు సంబంధించి కూడా సాగునీటికి సంబంధించి కూడా ఇప్పటికే ఎత్తిపోతల పథకాన్ని కూడా లాంచ్ చేశారు కాబట్టి దీనికి సంబంధించి కూడా దాదాపు అత్యధిక మెజార్టీ గెలుపొందాలని చెప్పేసి వ్యూహాలు రచిస్తున్నారు. కొడంగల్ నుంచి 50,000 మెజార్టీ రావాలని చెప్పేసి ఇప్పటికే నేతలకు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో నారాయణపేట నుంచి కూడా భారీ మెజార్టీ రావాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే నారాయణపేటలో ఈరోజు సభ పెట్టడం జరిగింది. నారాయణపేట నుంచి కూడా ఈరోజు జనానికి సంబంధించి ముఖ్యంగా పాలమూరు జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఉన్న లక్ష్యాలను కానీ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే స్పీచ్ అనేది చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా వ్యూహాన్ని అనుసరించేది దానికి సంబంధించి కూడా ముందుకెళ్లేదాన్ని కూడా ఈ రోజు నుంచి ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 100 రోజుల పరిపాలనకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి రెఫరెండంగా భావిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను కానీ ముఖ్యంగా తీసుకుంటున్న చర్యలు కానీ ఆయా ప్రాంతాలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలన్నిటి కూడా ప్రజలకు వివరించే అవకాశం ఉంటుంది. వీటితో పాటు సెంట్రల్ అంటే ఏఐసీసీ రూపొందించిన మేనిఫెస్టో ఏదైతే ఉందో 5 న్యాయ్ 25 గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా జనంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. వీటిని నిన్న కేసీ వేణుగోపాల్ కూడా చాలా ఖచ్చితమైన దిశానిర్దేశం చేయడం జరిగింది. ఏవైతే సేమ్ అసెంబ్లీ ఎన్నికల ముందు 6 గ్యారంటీస్ను ప్రకటించి జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లారు, సేమ్ ఇప్పుడు కూడా 5 గ్యారంటీస్ను కూడా జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ వైపు జనాన్ని ముగ్గు చూపేలా కూడా ప్రయత్నం చేయాలి. దీనికి సంబంధించి 3 అంచెల విధానంతో ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి ఇప్పటికీ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఒక మల్కాజ్గిరిలో అనుసరించాల్సిన వ్యూహాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అనుసరిస్తామని కూడా చెప్పారు కాబట్టి దీన్ని అందులో దృష్టిలో పెట్టుకొని ఈరోజు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కూడా ఒక ముఖ్యమైన నేతలతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచన కూడా చేస్తున్న పరిస్థితి. మరోవైపు గ్రామాల వారీగా ఒక్కొక్క పోలింగ్ బూత్లలో 5 మంది ఎక్కువ కీలకమైన వ్యక్తులను యాక్టివ్గా పనిచేయాలని చెప్పేసి ఇప్పటికే దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే వారు ఎవరైతే పనిచేస్తారో వారికి ఇంద్రమ్మ కమిటీలు త్వరలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంద్రమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తామని ఇంద్రమ్మ కమిటీలో వాళ్ళని కీలకం చేస్తామని చెప్పారు. ఇదే అంశాన్ని కూడా నారాయణపేట వేదిక సభ వేదిక కూడా ప్రకటించే అవకాశం. సో మొత్తం మీద ప్రచారాన్ని ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఉధృతం చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.